చేసి చూపించినారు. బాధ ఏం కలుగుతుందంటే మాదిగలు అంటేనే వాస్తవానికి వారు పూర్తి స్థాయిగా ఒక చిన్న సహాయం చేసినా జీవితాంతం మర్చిపోకుండా ఉండే ఒక జాతి మాదిగ జాతి. మరి 3 దశాబ్దాల పోరాటం అని చెప్పుకునే మందకృష్ణ మాదిగ గారు వారి ఉద్యమము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన తర్వాత వారు తిన్న కంచంలోనే ఉమ్మేస్తారన్న ఆలోచన అయితే మాకు లేకుండే. వారు సంతోషిస్తారు, కనీసం స్వాగతిస్తారని మేము అనుకున్నాం. వాస్తవానికి ఇది ఎంఆర్పిఎస్ మొదలుపెట్టిన ఉద్యమం కాదు. 1965లో ఇది లోకూర్ కమిషన్ రిపోర్ట్. ఇది లోకూర్ కమిషన్ 1965లోనే వర్గీకరణ జరగాలి అని చెప్పి లోకూర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు 1965. యూనియన్ గవర్నమెంట్ దట్ మచ్ అన్ఈక్వాలిటీ అండ్ రిజర్వేషన్ డిస్ట్రిబ్యూషన్ లోకూర్ కమిషన్ వేసింది. దాని తర్వాత అంటే 60 సంవత్సరాల క్రితం విషయం చెప్పిన నేను. దాదాపు 1975 పంజాబ్ రాష్ట్రంలో షెడ్యూల్ క్లాస్ క్లాసిఫికేషన్ సంబంధించి ఆ రోజు వచ్చిన అపెండిక్స్ ఇది. ఏది 1975. దాని తర్వాత 1990 హర్యానా క్లాసిఫికేషన్, ఇది డాక్యుమెంటు. దాని తర్వాత హర్యానా క్లాసిఫికేషన్. దాని తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉషా మెహ్రా కమిషన్ వేసిన రిపోర్టు ఇది. అంటే మాదిగా జాతి ఏది చెప్తుంది నమ్ముతుందిగా, ముఖ్యమంత్రి గారి మీద ఇంత బురద జల్లుదాము చేద్దాము అని అనుకుంటే కాని పని. ఉషా మెహ్రా కమిషన్ తర్వాత జస్టిస్ సదాశివ కమిషన్ ఏర్పడ్డది. జస్టిస్ సదాశివన్ కమిషను కర్ణాటకలో ఇంటర్నల్ కోర్ట్ అయ్యాలని వారు చేసినారు. తర్వాత లాహూజీ సాల్వే రిపోర్టు మహారాష్ట్ర 2012. నిన్న మాట్లాడుకుంటా మందకృష్ణ మాదిగ గారు ఏమంటారంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి చేయాలి కాబట్టి చేసిండు అంతే, ఆయన ఏం చేసింది అన్నట్టు మాట్లాడతాడు. ఎందుకు మీకు ఇంత కూడా కృతజ్ఞత లేదు అని నేను అడుగుతున్నా. జంతర్ మంతర్లో మీ చుట్టూ 4 లేకుండే, ఆడికి రేవంత్ అన్న వచ్చిండు. ఆయన వచ్చేసరికి మీరు మాట్లాడేసి అయిపోయింది, 4 కూర్చొని ఉండే. అన్న ఏం చేయాలన్నా అని అడిగినప్పుడు సింహగర్జన పెట్టు అని ఆ సింహగర్జనని పరేడ్ గ్రౌండ్లో పెట్టించి ఆ వేదిక పరిశీలన కూడా మీరు గమనించండి. ఆ వేదిక పరిశీలన కూడా రేపు సింహగర్జన అన్నప్పుడు ఆ ముందు రోజు రేవంత్ రెడ్డి గారు వేదిక దగ్గరికి వెళ్ళి వేదిక పరిశీలించి దానికి అయిన ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది రేవంత్ రెడ్డి. ఈ విషయం నిజం కాదా మందకృష్ణ మాదిగ గారు మనసుమే చేసుకొని చెప్పాలి. వారిని గౌరవిస్తాం. 3 దశాబ్దాల ఉద్యమాన్ని వాళ్ళు తీసుకొచ్చినారు, ఒకే స్టాండ్ మీద ఉన్నారు, దాన్ని మేము గౌరవిస్తాం. కానీ మీకు సహాయం చేసే వాళ్ళని మీరు మర్చిపోతున్నారే. ఈరోజు మీకు నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు మీరు పనిచేస్తున్నారే, అది తప్పు అని అంటున్నావు. మనువాదమా అంబేద్కర్ వాదమా అని అంటే నువ్వు మనువాదం దిక్కు అడుగులేస్తున్నావు. దళిత జాతిని మనువాదం దిక్కు తీసుకుపోతున్నావు. దాని దిక్కు తీసుకుపోకు. ఎవరైతే మనను గుడ్లలకు బడ్లలకు రానియలేదో ఆ మనువాద శక్తులు ఈరోజు దేశంలో పరిపాలిస్తుంటే మీరు వారి దిక్కు అడుగులేస్తున్నారు, వారి ఎంగిలి మెతుకులు కాశపడుతున్నారు. దయచేసి చేయకండి అని చెప్పి అడుగుతున్నాం. దీని తర్వాత ఇది ఇప్పటిది కాదు, రాజశేఖర్ రెడ్డి గారు స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు 2007లో ప్రధానమంత్రి గారికి రాసిన లేఖ ఇది క్లాసిఫికేషన్ మీద. 2007లో నేను పత్రికా మిత్రులకు అందరికీ కాపీస్ ఇస్తా. 1/8/2007 నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాసిన లేఖ ఇది క్లాసిఫికేషన్ గురించి. అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి చేసింది కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కట్టుబడి ఉందని చెప్పడానికి నేను మీ మీడియా మిత్రుల ముందు నేను ఇవన్నీ పెడుతున్నా. స్వయాన మా రాహుల్ గాంధీ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆనాడు వారు ఇచ్చిన స్టేట్మెంట్, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. ఇది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంటు. రాహుల్ గాంధీ గారు రాహుల్ పుల్స్ అవుట్ కోటా అనేది రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్. ఇది మా పార్టీ ముందటి నుంచే వర్గీకరణకు కట్టుబడి ఉంది కాబట్టి
రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు అమలు చేసిండ్రు. మరి మీరేమంటారు? ఆల్ ఇండియా ఎంఆర్పిఎస్ అంటారు, మేము జాతీయ ఎంఆర్పిఎస్ అని అంటారు. మీరే కనుక గమనిస్తే మరి జాతీయ ఎంఆర్పిఎస్ అయినప్పుడు నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని వచ్చి అంత గట్టిగా హత్తుకున్నారే, నీ గుండెల నుంచి దుఃఖం దన్నుకొచ్చిందే, మరి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఉత్తరప్రదేశ్లో ఎందుకు జరగలేదు? బీజేపీ పాలిత ప్రాంతం